ఉగ్రవాద చర్యలతో అరెస్ట్ అయిన విజయనగరంకు చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం 6 నెలల కాలంలోనే సిరాజ్ ఉగ్రవాదం వైపు మళ్లినట్లు తెలుస్తోంది. 2018లోనే హైదరాబాద్కు వచ్చిన సిరాజ్ ఎస్ఐ గ్రూప్స్ పరీక్షలో సక్సెస్ కాలేకపోయినట్లు తెలుస్తోంది. గత ఏడాది సిరాజ్ టెలికాలర్గా పనిచేయగా ఆ తర్వాత బోయగూడలోని సయ్యద్ సమీర్తో పరిచయం అయింది. సయ్యద్ ద్వారా ఉగ్ర మూలాలున్న పలువురితో సిరాజ్కు పరిచయం కాగా సామాజిక మాధ్యమాల్లో ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలపై చర్చిస్తూ జిహాదీ వైపు మళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల రసాయన పదార్థాలు ఉపయోగించి ఐఈడీలు తయారు చేయాలని నిర్ణయం తీసుకుని జనసంచారం ఉన్న ప్రదేశంలో పేల్చి ఎక్కువ మందిని చంపేలా ప్రణాళిక చేసినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 3 రోజుల క్రితం అయితే హైదరాబాద్లో సమీర్ను అరెస్ట్ చేశారు. అదేవిధంగా విజయనగరంలో సిరాజ్ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు అయితే దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టే క్రమం లోపల అయితే పోలీసులకు కూడా నమ్మలేని నిజాలైతే బయటకు వచ్చాయని తెలుస్తుంది. వీళ్ళ ఉగ్ర మూలాలు ఎక్కడున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే టోటల్గా ఈ యొక్క సిరాజ్ ఎవరైతే విజయనగరం జిల్లానికి చెందినటువంటి సిరాజ్ ఉన్నారో, సిరాజ్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్లో అయితే ఎస్ఐగా ఎస్ఐ ట్రై చేయడానికి కోచింగ్ కొరకు వచ్చాడు. కోచింగ్ కొరకు వచ్చిన క్రమం లోపల 2 సార్లు ఎస్ఐ ఉద్యోగానికి రాశాడు. కానీ అక్కడ జాబ్ రాకపోవడంతో గ్రూప్స్ కూడా రాశాడు. గ్రూప్స్ అటెండ్ అయ్యాడు. అటెండ్ అయిన తర్వాత గ్రూప్స్ కూడా రాకపోవడంతో అయితే హైదరాబాద్లోనే ఉంటూ ఇక్కడ హైదరాబాద్లో ఉండగా బోయగూడకు చెందినటువంటి ఎవరైతే ఈ యొక్క సమీర్ ఉన్నాడో, మన హైదరాబాద్కు చెందినటువంటి ఈ యొక్క బోయగూడలో ఉండేటటువంటి సమీర్కు ఈ యొక్క ఏదైతే విజయనగరంలో ఉండేటటువంటి సిరాజ్కు ఇద్దరి మధ్యలో పరిచయాలు పెరిగి వాళ్ళు తరచూ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత అయితే సమీర్ ద్వారా వరంగల్కు చెందినటువంటి ఫర్హాన్ మోయినుద్దీన్ కూడా పరిచయం అయ్యాడు. వీళ్ళు ముగ్గురు కలిసేసి మొత్తం టోటల్గా అదేవిధంగా ఈ యొక్క వరంగల్ నుండి ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి బాదర్తో పరిచయం అయ్యాయి. వీళ్ళు నలుగురు కలిసేసి అయితే ఖలీవత్ బీహార్ అంశాలపైన వాళ్ళు చర్చించుకునే వాళ్ళు ఈ విధంగా ఎలా ఉంటాయి దీనికి సంబంధించిన అన్ని మొత్తం మాట్లాడుకున్న తర్వాత సామాజిక మాధ్యమాల్లో ముస్లింలపై జరుగుతున్న అక్రమాల గురించి తరచుగా ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా వినేవాళ్ళు, వాటిపైనే ప్రభావితం కూడా అయ్యారు. అదేవిధంగా డాక్టర్ ఇష్రత్ మహమ్మద్ జాకిర్ నాయక్, షేక్ జమీల్, షేక్ జావీద్ రబ్బాని ప్రసంగాలతో వీరు మరింత వాళ్ళ యొక్క తరచుగా ప్రసంగాలు చేసేవాళ్ళు. ఆ యొక్క ముస్లింల ప్రసంగాలు విని వీళ్ళు ఉగ్రవాదానికి లోనయ్యారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ముస్లిం మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తున్నారు కాబట్టి వీటిని ఆపాలనే ఉద్దేశంతో వీళ్ళు మొత్తంగా టోటల్గా కూడా నిర్ణయానికి వచ్చి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అయితే జహీర్ను కలవాలని అనుకున్నారు. జహీర్ అక్కడ నుంచి సౌదీ వెళ్ళిపోవడంతో అక్కడ అయితే షహబాజ్ను కలిసేందుకు ఢిల్లీ వెళ్ళారు. 26 తారీఖున షహబాజ్ అయితే అక్కడ వేరే బయట దేశాలకు వెళ్ళడం ద్వారా అక్కడే ఉన్నటువంటి సౌదీలో ఉంటున్న బీహార్కు చెందినటువంటి ఇలాబు మసీద్ సూచనల మేరకు వీరు ఇదంతా ప్లాన్ చేశారు. హైదరాబాద్లో ఉండేటటువంటి ఈ యొక్క సమీర్ అండ్ ఈ యొక్క సిరాజ్ మొత్తం టోటల్గా కూడా ఉగ్రవాదం వైపు వెళ్ళేసి అయితే చిన్న బాంబులుగా తయారు చేసి ఎక్కువ సంచారం ఉండే ప్రాంతం లోపల వీటిని పేల్చాలని అయితే మొత్తం టోటల్గా కూడా ప్లాన్ చేసుకున్న క్రమం లోపల అయితే నిఘా సంస్థలు మాత్రం గుర్తించాయి. వీటిని గుర్తించి వీళ్ళ యొక్క ఉగ్ర మూలాలను కనుక్కుంటున్నారు. ఈ యొక్క అయితే హైదరాబాద్లో ఉండేటటువంటి ఈ యొక్క సమీర్ కూడా అయితే ఉగ్ర మూలాలకే తోడ్పడుతున్నాడు కాబట్టి హైదరాబాద్లో ఇంకా ఎవరెవరి దగ్గర ఈ యొక్క కోణాలు ఈ యొక్క ఉగ్ర మూలాలు ఉన్నాయి, ఆ సమీర్తో ఎంతమందికి పరిచయాలు ఉన్నాయి, ఈ యొక్క సమీర్ తరచూ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసేవాడు అని కూడా తెలుస్తుంది. కాబట్టి సమీర్తో పాటు ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఈ యొక్క సిరాజ్తో పాటు ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, వీళ్ళు ఎవరెవరిని కలిశారు, ఇంకా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారనే కోణం లోపల మొత్తం టోటల్గా వీటిపైన అయితే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ప్రవీణ్, ముఖ్యంగా జనసంచారం బాగా ఉన్నటువంటి ప్లేస్లో పేలుడికి సంబంధించి కూడా ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇంకా సిరాజ్కి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఈ వివరాలు ఏమైనా అధికారులు సేకరిస్తున్నారా? మీరు అన్నట్టు వరంగల్ నుంచి ఒక అతను, అదేవిధంగా హైదరాబాద్ బోయగూడలో ఒక పర్సన్ని ఐడెంటిఫై చేసినట్టు తెలుస్తోంది. సో అంటే మనం రీసెంట్గా కొన్ని పరిణామాలు చూసాం, పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో భారతదేశంలోనే ఉంటూ ఇలాంటి ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి అడుగులు ముందుకు వేస్తోంది? ఎస్, అయితే ఎన్ఐఏ అధికారులు నిఘా ఉంచారు. నిఘా ఉంచిన క్రమం లోపల వీరికి హైదరాబాద్కు వచ్చాడు. వాళ్ళ తండ్రికి ఎవరైతే సిరాజ్ ఉన్నాడో, సిరాజ్ తండ్రి కూడా ఏఎస్ఐగా విజయనగరం జిల్లాలో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు.
సిరాజ్ ఒక బ్రదర్ ఉంటాడు, వాళ్ళ అయితే అన్నయ్య అయితే కానిస్టేబుల్గా ఎఫ్టీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబం మొత్తం చదువుకున్న కుటుంబమే. అయితే వాళ్ళ తండ్రి కూడా స్పందించడం జరిగింది. దీనిపైన స్పందించి అయితే గ్రూప్స్ కొరకు ప్రిపేర్ అవుతాడని హైదరాబాద్కు పంపించాము. ఈ విధంగా మారతాడని అనుకోలేము. 6 నెలల్లోనే ఈ యొక్క ఉగ్రవాదం వైపు ఎలా మళ్ళాడు అనే కోణం లోపల అయితే మేము కూడా ఆలోచిస్తున్నామంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. ఈయనకు ఉన్నటువంటి లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు అయితే ఇప్పటికే మొత్తం టోటల్గా దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమం లోపలనే ఇక్కడ వరంగల్కు చెందిన అతను అండ్ మా హైదరాబాద్లో చెందిన బోయిగూడకు చెందినటువంటి సమీర్తో పాటు ఇంకా అయితే ఏ రాష్ట్రాల్లో వీళ్ళకు లింకులు ఉన్నాయనే కోణం లోపల ఎన్ఐఏ అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడెక్కడ వీళ్ళు ప్లాన్ చేశారు, ఏ విధంగా ప్లాన్ చేశారు, ఎంతమంది ఇంకా వీళ్ళతో పాటు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమందికి ప్రలోభాలకు పాల్పడ్డారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళకు సౌదీ నుండి కొంత అమౌంట్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే ఈ యొక్క సిరాజ్ ఉన్నాడో సిరాజ్ అయితే 3,000 సౌదీ నుంచి 3,000 కూడా ఈ యొక్క ప్లాన్కు మొత్తం టోటల్గా 3,000 పంపించడం జరిగింది. ఆ 3,000 కాకుండా ఇంకా అమౌంట్ అరేంజ్ చేస్తాము, మొత్తం టోటల్గా ఈ యొక్క ప్లాన్ చేయాలి. ఎక్కడైతే జనసంచారం ఉంటుందో ఆ యొక్క జనసంచారం ఉండే చోట్ల ఈ యొక్క కుట్రకు పాల్పడనట్టుగా వీళ్ళకు సమాచారం వచ్చింది. కాబట్టి ఆ మొత్తం టోటల్గా కూడా ఎన్ఐఏ అధికారులు వీళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే సమీర్ కూడా బోయగూడకు చెందినటువంటి సమీర్ ఇంటి పక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత అక్కడ ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు, షాక్ అవుతున్నారు. ఎప్పుడు ఇక్కడే ఉండేవాడు, మాతో తరచూ గొడవ పడేవాడు. అదేవిధంగా అయితే కొంతమందిని పాత బస్తీకి చెందినటువంటి కొంతమంది ముస్లింలను తీసుకొని వచ్చేసి రోజు కొంత మీటింగ్లు కూడా కండక్ట్ చేసేవాడు. అయితే ఈ విధంగా ఉంటుందని తెలియక వాళ్ళు కూడా కొద్దిగా భయాందోళనకు గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్రవీణ్, సిరాజ్ నుండి ఏదైనా కీలక ఇన్ఫర్మేషన్ పోలీసు అధికారులు సేకరించారా? అంటే 6 నెలల్లోనే ఉగ్రవాద చర్యలకు పూనుకున్నట్టు, ఉగ్రవాదం వైపు ప్రేరేపితం అయినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఎంతమందిని కలిసారు? రీసెంట్గా అతను ఢిల్లీలో ప్లేస్ కూడా వెళ్ళి కొంతమంది కీలక వ్యక్తులను కలిసి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, అయితే మొన్ననే రీసెంట్గా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర సంస్థలతో గిట అయితే కాంటాక్ట్లు గిట అయ్యానట్టు తెలుస్తుంది. ఎవరెవరి దగ్గర ఇంకా ఇతను కాంటాక్ట్ అయ్యారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సౌదీ నుండి కూడా ఇతనికి కాంటాక్ట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరితో పాటు చేశారు, ఇక కొన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ అయ్యారు. ఢిల్లీ వెళ్ళేసి మీటింగ్స్ కండక్ట్ అయ్యారు. ఈ యొక్క హైదరాబాద్లో ఉంటున్న అండ్ వరంగల్లో ఉంటున్నటువంటి వ్యక్తి వీళ్ళందరూ టోటల్గా కలిసి ఒక మీటింగ్లకు కూడా కండక్ట్ అయ్యారు. కాబట్టి ఇంకా ఎంతమంది దగ్గర ఉంది అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. నిన్ననే అదుపులోకి తీసుకున్నారు. నిన్ననే కస్టడీలోకి తీసుకున్న తర్వాత కొన్ని నమ్మలేని నిజాలు కూడా వారి నుంచి రాబడుతున్నారు ఎన్ఐఏ అధికారులు. వాళ్ళ యొక్క ఫోన్ డేటా కాల్తో సహా మొత్తం టోటల్గా వాళ్ళ ఫోన్ డేటాను కూడా స్వీకరిస్తున్నారు. వాట్సాప్ చాటింగ్స్ కూడా చూస్తున్నారు. అవి మొత్తం టోటల్గా వీళ్ళు ఎవరెవరితో సంబంధాలు ఉన్నారు, ఎంతమందితో సంబంధం కలిగి ఉన్నారు, ఎంతమంది లింకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలతో వీళ్ళకు లింకులు ఉన్నాయి, ఎంతమందితో మాట్లాడారనే మొత్తం టోటల్గా కూడా చూస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.